ప్రియుల కొరకు ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం ముఖద్వారం సమీపంలో నేడు టెరాజా అనే రెస్టారెంట్ నేడు జడ్పీ చైర్మన్ గంటా పద్మ దంపతులు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు ఘనంగా ప్రారంభించారు. రెస్టారెంట్ ఓనర్స్ రాజారావు మౌలాలీకి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఏలూరు మైనారిటీ నగర అధ్యక్షులు రియాజ్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్తో ప్రారంభమవుతుందని, వెజ్ ప్రియులకు కూడా మంచి రుచికరమైన ఆహారం ఇక్కడ లభ్యమవుతుందన్నారు. రెస్టారెంట్ ఇంటీరియర్ కూడా ఆహ్లాదకరంగా ఉందని, ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ తిని ఈ నూతన వ్యాపారాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఆహార ప్రియుల కొరకు ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం ముఖద్వారం సమీపంలో నేడు టెరాజా అనే రెస్టారెంట్ నేడు జడ్పీ చైర్మన్ గంటా పద్మ దంపతులు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు ఘనంగా ప్రారంభించారు. రెస్టారెంట్ ఓనర్స్ రాజారావు మౌలాలీకి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఏలూరు మైనారిటీ నగర అధ్యక్షులు రియాజ్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్తో ప్రారంభమవుతుందని, వెజ్ ప్రియులకు కూడా మంచి రుచికరమైన ఆహారం ఇక్కడ లభ్యమవుతుందన్నారు. రెస్టారెంట్ ఇంటీరియర్ కూడా ఆహ్లాదకరంగా ఉందని, ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ తిని ఈ నూతన వ్యాపారాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఆహార ప్రియుల కొరకు ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం ముఖద్వారం సమీపంలో నేడు టెరాజా అనే రెస్టారెంట్ నేడు జడ్పీ చైర్మన్ గంటా పద్మ దంపతులు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు ఘనంగా ప్రారంభించారు. రెస్టారెంట్ ఓనర్స్ రాజారావు మౌలాలీకి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఏలూరు మైనారిటీ నగర అధ్యక్షులు రియాజ్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్తో ప్రారంభమవుతుందని, వెజ్ ప్రియులకు కూడా మంచి రుచికరమైన ఆహారం ఇక్కడ లభ్యమవుతుందన్నారు. రెస్టారెంట్ ఇంటీరియర్ కూడా ఆహ్లాదకరంగా ఉందని, ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ తిని ఈ నూతన వ్యాపారాన్ని ప్రోత్సహించాలని కోరారు. నమస్కారం అండి. మరి ఈరోజు స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్లో సమీపంలో ఆవరణలో ఉన్న మన రాజారావు గారు మరియు మా మౌలాలి గారి భాగస్వామ్యంలో ఈరోజు మన ఏలూరు నగర మేయర్ గారైన శ్రీ షేక్ ముజిబుర్ రెహమాన్ గారు, నూర్జాన్ పెదబాబు గారి ఓపెనింగ్తో, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన గంటాశ్రీ పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అన్నది ఓపెనింగ్ చేయబడింది. మరి ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో మన ఏలూరు నగర ప్రజల కోసం, ఎవరైతే ఈ ఆహార ప్రియులు ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో, ఒక డిఫరెంట్ స్టైల్తో, ఒక మంచి ఇంటీరియర్తో ఆహ్లాదకరంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ యొక్క ఆవరణ లోపల ఇంటీరియరు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి అదేవిధంగా ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, బ్రేక్ఫాస్ట్లో లంచ్ మరియు డిన్నర్ మంచి డైనింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఈ టెరాజా ఫుడ్ కోర్టు మన రాజారావు గారు మరియు మన మౌలాలి గారి యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటి మంచి ఫుడ్ కోర్టు ఓపెన్ మన ఏలూరు నగరవాసులకు ఇస్తున్న ఈ ఓనర్స్కి నా ముందుగా వీళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మరి రానున్న రోజుల్లో కూడా ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అన్నది ఆ అల్లా దయ్యా, మరి ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో చాలా చక్కగా ఉండాలి. ఈ యొక్క వ్యాపారం 3 పూలు 6 కాయలు వెళ్ళగలాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజారావు గారి మరియు మౌలాలి గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే విభిన్నంగా ఉండాలని, మన ఏలూరు నగరవాసులకు ఒక విభిన్నమైన ఆహారాన్ని మనం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో మన టెరాజా ఓనర్సు బ్రేక్ఫాస్ట్లో మరి నాన్ వెజ్ ప్రియుల కోసం నాన్ వెజ్ చిట్టిగారి, మటన్, చికెన్ బ్రేక్ఫాస్ట్లో, అట్లాగే మధ్యాహ్నం వచ్చేసి సౌత్ ఇండియా వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీలతో పాటు మంచి బిర్యానీ ఇక్కడ. ఎందుకంటే ఒక హిందూ ముస్లింల కలయిక ఇది.
ముస్లింలు మీ అందరికి తెలిసిందే, బిర్యానీలకి వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. మరి హిందూస్ కూడా మంచి ఈ థాలీ వెజ్ సౌత్ ఇండియన్ ఫుడ్కి వాళ్ళ యొక్క స్పెషల్. ఈ రెండు యొక్క కలయికలే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తున్నాను. నేను ఏలూరులో చాలా హోటల్స్లో ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాను. నేను కొత్త వెరైటీస్ తిందామని ఆసక్తి చూపుతూ ఉంటాను. ఏలూరులో వెరైటీ ఫుడ్ పెడదామని ఇంట్రెస్ట్ చూపించిన ఓనర్స్కి నా అభినందనలు.